Hello everyone. In this series we are going to discuss simple harmonic motion, but the main thing is the series is going to be in Telugu. So who don't know this language can stay away from this series. So here I am going to discuss simple harmonic motion. Let us see the basic definitions related to simple harmonic motion. So first let us discuss about periodic motion. A periodic motion ante entante ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో పీరియడ్ మోషన్ అనేది రిపీట్ అవుతుందంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిపీట్ అవుతుందంటే దాన్ని మనం హార్మోనిక్ మోషన్ అయినా అంటాం లేదా పీరియాడిక్ మోషన్ అయినా అంటాం. ఆ రెగ్యులర్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ ఇంటర్వెల్నే మనం టైం పీరియడ్ అంటాం. అలానే ఒక సెకండ్లో మోషన్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో మనం దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. నెంబర్ ఆఫ్ సైకిల్ కంప్లీటెడ్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ. The time interval in which motion repeats is called as time period. ఎగ్జాంపుల్ కావాలంటే మనం దీనికి ఇక్కడ రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ సన్ తీసుకోవచ్చు. సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దీని టైం పీరియడ్ ఎంత ఉంటుంది? వి ఆల్ నో 365 days ఆర్ 1 year, రైట్. సో బేసికల్గా పీరియాడిక్ మోషన్ అనేది రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్లో రిపీట్ అయ్యే మోషన్ని మనం పీరియాడిక్ మోషన్ కానీ హార్మోనిక్ మోషన్ కానీ అంటాం. ఆ రెగ్యులర్ టైం ఇంటర్వెల్ని టైం పీరియడ్ అంటాము. ఒక సెకండ్లో ఎన్నిసార్లు అయితే మోషన్ రిపీట్ అవుతుందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. టైం పీరియడ్ని జనరల్గా క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాము, ఫ్రీక్వెన్సీని వచ్చేసి ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. వీటన్నిటి మధ్య రిలేషన్ ఫ్రీక్వెన్సీ విల్ బీ ఈక్వల్స్ టు 1 టైం పీరియడ్, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆసిలేషన్ కూడా ఒక కైండ్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. సో దీన్ని ఎలా డిఫైన్ చేసామంటే పీరియాడిక్ మోషన్లో ఒక బాడీ టు అండ్ ఫ్రో మోషన్లో ఉంటే దాన్ని మనం ఆసిలేషన్ అంటాం. టు అండ్ ఫ్రో మోషన్, లైక్ ఒక టేబుల్ ఫ్యాన్ని ఇమాజిన్ చేసుకోండి. టేబుల్ ఫ్యాన్లో స్వింగ్ ఉంటుంది అనమాట, ఇలా స్వింగ్ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది, టు అండ్ ఫ్రో తిరుగుతూ ఉండిద్ది. ఆ పెండులం, సింపుల్ పెండులం ఏదన్నా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక థ్రెడ్కి ఎండింగ్లో ఒక బాల్ ఉంది, దీన్ని మనం కొంచెం డిస్ప్లేస్ చేసి వదిలేమనుకోండి, అది ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఆ టు అండ్ ఫ్రో మోషన్నే మనం ఆసిలేషన్ అంటాం. అయితే ఈ ఆసిలేషన్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పాత్లో బాడీ ఇలా ఆసిలేట్ అవుతుంది అనుకోండి, దీని మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్లో అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది పార్టికల్. ఈ ఫిక్స్డ్ పాయింట్నే మనం మీన్ పొజిషన్ అంటాం. ఏ పాయింట్ చుట్టూ అయితే పార్టికల్ ఆసిలేట్ అవుతూ ఉంటుందో దాన్ని మనం మీన్ పొజిషన్ అంటాం, ఎంపీ. మీన్ పొజిషన్ నుండి ఫార్దెస్ట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. సో ఈ ఆసిలేషన్లో చూసుకుంటే ఇటువైపు ఒక ఎక్స్ట్రీమ్ ఫామ్ అయింది, ఇటువైపు కూడా ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఫామ్ అయింది. సో జనరల్లీ మనం దీన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ అంటాం, దీన్ని ఏమో రైట్ ఎక్స్ట్రీమ్ అంటాం, రైట్. ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఫార్దెస్ట్ పాయింట్ ఫ్రమ్ మీన్ పొజిషన్, ఇక్కడ నుండి దూరమైన పొజిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ యాంప్లిట్యూడ్, ఈ మీన్ పొజిషన్కి ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. జనరల్గా క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తాం. డిస్టెన్స్ బిట్వీన్ ద మెయిన్ పొజిషన్ అండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఈస్ కాల్డ్ as యాంప్లిట్యూడ్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్టికల్ ఎప్పుడైతే మీన్ పొజిషన్లో ఉంటుందో అది స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది. whenever body is at mean position it will be at stable equilibrium position. సో ఇప్పుడు స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మన మీన్ పొజిషన్ ఇక్కడ ఉంది, పార్టికల్ కూడా మీన్ పొజిషన్లోనే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పార్టికల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాను, అంటే ఇక్కడ వరకు లాగుతాను. ఇక్కడ వరకు లాగి వదిలేస్తే ఏమైందంటే ఇది మళ్ళీ దాని మీన్ పొజిషన్కే వెళ్ళటానికి ట్రై చేస్తుంది. అలానే ఒకవేళ పార్టికల్ని మనం ఇక్కడికి డిస్టర్బ్ చేసాం అనుకోండి, ఇక్కడ వరకు వచ్చాం, ఇది మళ్ళీ దీని మెయిన్ పొజిషన్ వైపే వెళ్ళటానికి ట్రై చేస్తుంది. అంటే మనం ఈ పార్టికల్ని ఒక స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్ నుండి డిస్టర్బ్ చేసామంటే అది మళ్ళీ ఆ స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్కి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ అంటే మనం ఒక స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఇది ఒక స్ప్రింగ్ అనుకుందాము, దీనికి ఎండింగ్లో ఒక బ్లాక్ ఫిక్స్ చేస్తుంది, దీని మాస్ M అనుకుందాం, దీని ఫోర్స్ కాన్స్టెంట్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనుకుందాం. ఇప్పుడు ఈ బ్లాక్ని నేను ఇక్కడ నుండి కొంచెం ముందుకు జరిపాను, ముందుకు లాగి వదిలేసాను, ఏమైంది? ఇది మళ్ళీ వెనక్కి వచ్చేసిద్ది కదా. సిమిలర్గా ఈ బ్లాక్ని నేను కొంచెం ఇట్లా ప్రెస్ చేసి వదిలేను, స్ప్రింగ్కి అగ్నెస్ట్గా ప్రెస్ చేసి వదిలేను.
స్ప్రింగ్ అగ్నెస్ట్గా ప్రెస్ చేస్తే ఈ స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యింది. అంటే మళ్ళీ అది దాన్ని మెయిన్ పొజిషన్లోకి రావడానికి ట్రై చేస్తుంది. అంటే దీన్ని ఇటువైపు లాగిన దానికి ఫైనల్గా ఇక్కడికి రావాలనిపిస్తుంది, ఈ స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్కి రావాలనిపించింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే పార్టికల్ మెయిన్ పొజిషన్లో ఉంటుందో అది స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే మనం సింపుల్గా ఇలా డిఫైన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆ పొజిషన్ నుండి మనం పార్టికల్ని డిస్ప్లేస్ చేసామో అది మళ్ళీ తిరిగి ఆ ఇనిషియల్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది. లైక్ స్ప్రింగ్ బ్లాక్, ఈ బ్లాక్ని ఎటువైపు డిస్టర్బ్ చేసినా మళ్ళీ తిరిగి ఈ మెయిన్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ వేరియేషన్స్ ఇన్ ఆసిలేషన్. మనం ఇప్పుడే డిస్కస్ చేసాము, మీన్ పొజిషన్ అనేది స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్. స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఈ స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం ఉంటుంది, మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సిమిలర్గా కైనెటిక్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే మనకు టోటల్ ఎనర్జీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. మన సిలబస్లో అట్లీస్ట్ ఆసిలేటింగ్ బాడీలో టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అయితే ఆబ్వియస్గా కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అయింది. మనకి రెండింటి సమ్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. సో ఇప్పుడు ద అదర్ పాయింట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏమవుతుందో చూడండి. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర రివర్స్ జరిగింది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అయిపోతుంది. మనకేంటి టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉండాలి కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అయినందువల్ల ఏమైందంటే కైనెటిక్ ఎనర్జీ మినిమం అయిపోతుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని కేసుల్లో కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అనేది జీరో, అబ్సల్యూట్ జీరో ఉంటుంది. 99% ఆఫ్ ద కేసెస్ మీరు అజ్యూమ్ చేసేసుకోవచ్చు మినిమం కైనెటిక్ ఎనర్జీ విల్ బి జీరో. క్లియర్? నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్. మనకి జనరల్గా 3 రకాల ఆసిలేషన్స్ ఉన్నాయి. ఫ్రీ ఆసిలేషన్, డాంప్డ్ ఆసిలేషన్, ఫోర్స్డ్ ఆసిలేషన్. ఫ్రీ ఆసిలేషన్ అంటే ఏంటంటే దీంట్లో ఎప్పటికీ ఎనర్జీ అనేది లూజ్ అవ్వదు. ఎనర్జీ లూజ్ అవ్వకపోవడం అనేది జనరల్గా మనం చూడము. సో ఇదేంటంటే ఐడియల్ కేస్. ఈ ఐడియల్ కేస్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒక సింపుల్ పెండులం ఉంది, ఒక థ్రెడ్, దానికి ఎండ్లో ఒక మాస్. దీన్ని మనం వాక్యూమ్లో పెట్టాం. వాక్యూమ్లో పెడితే ఏమైంది? వాక్యూమ్లో పెట్టినప్పుడు దీని మీద ఎటువంటి రెసిస్టెన్స్ ఉండదు, ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదు, ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏమి రెసిస్టెన్స్ ఉండదు. ఎటువంటి రెసిస్టెన్స్ ఉండకపోవటం వల్ల ఫర్ సపోజ్ మనం దీన్ని ఇక్కడ వరకు ఒక టీటా యాంగిల్ వరకు దీన్ని డిస్టర్బ్ చేసి వదిలాం, ఇక్కడ వరకు డిస్టర్బ్ చేసి వదిలాం. ఇది ఇటువైపు వెళ్ళిద్ది. ఎంతవరకు వెళ్ళిద్ది? టీటా వరకు వెళ్ళిద్ది. ఎందుకంటే దీని ఎనర్జీలో లాస్ లేదు కదా. ఇటువైపు టీటా వరకు వెళ్తే ఇటువైపు టీటా వరకు వెళ్ళిద్ది. మళ్ళీ అట్లా కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉండిద్ది. దీంట్లో ఎనర్జీ లాస్ అనేది ఉండదు, ఎక్కడ ఏ రెసిస్టెన్స్ ఉండదు, ఏ రెసిస్టెన్స్ ఉండదు, కాబట్టి ఇది అలా ఆసిలేట్ అవుతూ ఉండిద్ది కంటిన్యూస్గా. సో ఇది ఫ్రీ ఆసిలేషన్, అంటే ఎనర్జీ లాస్ ఉండదు, యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. డాంప్డ్ ఆసిలేషన్ ఏంటంటే మనం జనరల్గా రోజు చూసే కేసు. ఫర్ సపోజ్ ఇది ఒక ఉయ్యాల అనుకోండి. ఉయ్యాల, ఇందులో మీరు కూర్చున్నారు. ఇప్పుడు వెనకాల ఇంకోడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఇక్కడ దాకా లాగి వదిలేసాడు, ఇంక వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏమైంది? మీరు కంటిన్యూస్గా అంతే ఆసిలేట్ అవుతూ ఉంటారా? ఉండరు కదా. చిన్నగా మీ యాంప్లిట్యూడ్ ఏదైతే ఉండిద్దో అది తగ్గిపోతూ ఉండిద్ది. ఫైనల్గా మీ ఆసిలేషన్ అనేది డైఅవుట్ అయిపోద్ది. డైఅవుట్ అంటే మీ యాంప్లిట్యూడ్ అనేది జీరో అయిపోద్ది ఫైనల్గా. సో డాంప్డ్ ఆసిలేషన్స్ ఆర్ ఆసిలేషన్స్ ఇన్ విచ్ ఎనర్జీ విల్ బి కంటిన్యూస్లీ లాస్ట్. ఎందుకు లాస్ అవ్వచ్చు? డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఇక్కడ థ్రెడ్ అనేది మనం ఏదో ఒక నట్తోనో దేనితోనో ఫిక్స్ చేస్తాం, వాటన్నిటి మధ్య ఫిక్షన్ యాక్ట్ అవుతూ ఉండొచ్చు. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ నుండి మూమెంట్ వచ్చింది అనుకోండి, ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, కొంత ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల అవ్వచ్చు, ఇక్కడ ఫ్రిక్షన్ వల్ల అవ్వచ్చు. మీ ఎనర్జీ అనేది కొంచెం లాస్ అవుతూ ఉండింది. ఎనర్జీ లాస్ అయితే యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అయింది, ఫైనల్గా మీ యాంప్లిట్యూడ్ అనేది జీరో అయింది. ఇటువంటి ఆసిలేషన్స్లో మీ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అండ్ ఆ ఆసిలేషన్స్ని మనం డాంప్డ్ ఆసిలేషన్స్ అంటాం. నెక్స్ట్ ఫోర్స్డ్ ఆసిలేషన్ అంటే ఏంటంటే డాంపింగ్ అనే దాన్ని ఎక్స్టర్నల్ ఏజెంట్తో మనం క్యాన్సిల్ చేస్తాం. సింపుల్ భాషలో చెప్తాను, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ స్వింగ్ మీద మీరు కూర్చొని ఉన్నారు, ఉయ్యాల మీద మీరు కూర్చొని ఉన్నారు. ఒకడు మీ వెనక నుంచున్నాడు, ఇక్కడ వరకు లాగాడు, వదిలేశాడు. కొంచెం వెళ్ళారు, దగ్గర దరిదాపుల దాకా వస్తారు. ఇప్పుడు
అంత యాంప్లిట్యూడ్ ఉండకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ సేమ్ వస్తారు. సో వీడికి అర్థమైద్ది అనమాట. ఇప్పుడు మీరు ఇంకా అంత అంత ఎనర్జీ లేదు మీ దగ్గర అని వీడికి అర్థమైంది. వీడు ఏం చేస్తాడంటే ఇంకోసారి ఊపుతాడు. ఇంకోసారి ఊపితే ఏమైంది, మనకు ఆల్రెడీ కొంచెం డాంపింగ్ అయింది, కొంచెం ఎనర్జీ లాస్ అయింది. ఆ ఎనర్జీని వీడు కంపల్సేట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఇంకొంచెం ఎనర్జీ ఇస్తున్నాడు. ఈ ఎనర్జీ ఇవ్వడం వల్ల వీళ్ళు మళ్ళీ ఎనర్జీ వచ్చి కొంచెం పాత ఆసిలేషన్ ఎలా అయితే ఉందో దాదాపు అలాంటి ఆసిలేషన్ చేస్తారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఎనర్జీ లాస్ అయింది కదా, వీడు దాన్ని కాంపన్సేట్ చేస్తాడు, ఇంకోసారి పుష్ చేస్తాడు. అట్లా వీడు కంటిన్యూస్గా మీరు డాంపింగ్ ఎంతైతే ఎనర్జీ లాస్ అవుతుందో అంత ఎనర్జీ వీడు కంటిన్యూస్గా ఇన్పుట్ ఇస్తూ ఉంటాడు. సో దట్ మీ ఆసిలేషన్ యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవ్వకుండా అలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఇవి 3 టైప్స్. 3 అంటేనేమో ఐడియల్, ఎక్కడ జరగబోయి మనం అజ్యూమ్ చేసుకోవటం, ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. డాంప్డ్ ఆసిలేషన్ అంటేనేమో రకరకాల రీజన్స్ వల్ల మీ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ డిక్రీజ్ అయితే యాంప్లిట్యూడ్ కూడా డిక్రీజ్ అయ్యింది. ఫోర్స్డ్ ఆసిలేషన్ అంటేనేమో డాంపింగ్ జరిగిద్ది, కానీ ఆ డాంపింగ్ అనేది మనం ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్తో కాంపన్సేట్ చేస్తాం. లైక్ దిస్, ఇక్కడ ఎనర్జీ లాస్ అయింది, ఎంత ఎనర్జీ అయితే లాస్ అవుతుందో మీరు ఎండ్కి వచ్చినప్పుడు వీడు మీకు పుష్ చేసి ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. లెట్ us see నెక్స్ట్ టైప్, ద మెయిన్ వన్, సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా ఒక ఆసిలేషన్, బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. యాక్సలరేషన్, పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఏతో డినోట్ చేస్తే ఏ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక ఎడిషనల్ కేస్, మనం ఒక మైనస్ సైన్ యాడ్ చేస్తాం. ఏ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x. ఈ నెగిటివ్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నామో చూడండి. సో ఇది కూడా ఒక ఆసిలేషనే కదా, అంటే దీనికి ఒక మీన్ పొజిషన్ ఉంటుంది, 2 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఉంటాయి. సో దాన్ని నేను స్ట్రైట్ లైన్లో తీసుకుంటున్నాను. ఇది ఒక లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది ఒక రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. వీటన్నింటికి మధ్యలో ఒక మీన్ పొజిషన్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ వరకు డిస్ప్లేస్ చేశాను. పార్టికల్ ఫస్ట్ మీన్ పొజిషన్లో ఉంది, ఇక్కడ వరకు డిస్ప్లేస్ చేశాను. ఎంత డిస్ప్లేస్ చేశాను? ఎక్స్ డిస్ప్లేస్ చేశాను. ఇక్కడ వదిలేస్తే ఇప్పుడు పార్టికల్కి ఏమవ్వాలి? మెయిన్ పొజిషన్ అనేది స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్ కదా. స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్ నుండి మనం ఎప్పుడైతే పార్టికల్ని డిస్ప్లేస్ చేస్తామో అది తిరిగి మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే దీని మీద ఇటువైపు ఒక ఫోర్స్ యాక్ట్ అయింది అనమాట. యాక్సలరేషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటే యాక్సలరేషన్ అదే డైరెక్షన్ ఉంటుంది కదా. సో యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది. మనం ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్ చేసాం? ఇటువైపు డైరెక్షన్లో డిస్ప్లేస్ చేసాం. అంటే ఎక్స్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే ఏ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సిమిలర్గా ఆపోజిట్ కేసు చూద్దాం. పార్టికల్ని ఇక్కడ నుండి నేను ఇటువైపు డిస్ప్లేస్ చేశాను. డిస్ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు ఈ డైరెక్షన్లో జరిగింది. ఇది ఏమైంది? ఇప్పుడు మళ్ళీ తిరిగి మెయిన్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది కదా. అంటే ఇటువైపు దీని మీద ఒక ఫోర్స్ యాక్ట్ అయింది అనమాట. ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటే యాక్సలరేషన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది కదా. సో ఈ కేసు చూసినట్టయితే ఎక్స్ అనేది మనం నెగిటివ్ డైరెక్షన్లో ఇచ్చాం, డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ డైరెక్షన్లో ఇచ్చాం, యాక్సలరేషన్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వటం మొదలుపెట్టింది. సో ఈ రెండు కేసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఎక్స్ అండ్ ఏ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ ఒక నెగిటివ్ సైన్ అనే దాన్ని యాడ్ చేసాం అనమాట. సో బేసికల్లీ ఏ ఎస్హెచ్ఎంలో అయినా, సింపుల్ హార్మోనిక్ మోషన్లో అయినా యాక్సలరేషన్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఒక నెగిటివ్ సైన్ యాడ్ చేస్తాం, ఎందువలన అంటే యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి కాబట్టి. క్లియర్? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ఆసిలేషన్ టు బి అండ్ ఎస్హెచ్ఎం. ఇది అంటే ఇప్పుడు మనం ఎస్హెచ్ఎంలో యాంప్లిట్యూడ్ అనేది డిస్కస్ చేసాం కదా. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? మెయిన్ పొజిషన్కి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మధ్యలో ఉండే డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనేది బాగా తక్కువగా ఉన్నప్పుడు ఆసిలేషన్ అనేది ఎస్హెచ్ఎం అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఒక ఆసిలేషన్కి ఎస్హెచ్ఎం అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. సెకండ్ కేసు ఏంటంటే ఆసిలేషన్ అనేది స్ట్రైట్ లైన్ మోషన్లో ఉంటే దానికి మళ్ళీ ఛాన్స్ ఎక్కువ. ఒక ఆసిలేషన్ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ మోషన్లో జరిగిందో ఈ విధంగా, అప్పుడు ఆసిలేషన్ ఎస్హెచ్ఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కంపల్సరీ పాయింట్ అయితే కాదు. యాంప్లిట్యూడ్ చిన్నగా ఉండటం అనేది యూనివర్సల్ పాయింట్, కానీ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎస్హెచ్ఎం అనేది ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ లైన్లో జరిగితే ఒక ఆసిలేషన్కి ఎస్హెచ్ఎం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
క్లియర్. మనం ఇలాంటి ఆసిలేషన్స్ కూడా చూస్తాం. సింపుల్ పెండులం చూసుకోండి, సింపుల్ పెండులం మోషన్ అనేది ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉంటుంది, ఇలా కర్వ్డ్ పాత్లో ఉంటుంది. అది కూడా ఒక ఎస్హెచ్ఎంఏ అయింది. ఎప్పుడంటే దాని యాంప్లిట్యూడ్ బాగా చిన్నగా ఉన్నప్పుడు. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఈ 2 పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఆసిలేషన్కి యాంప్లిట్యూడ్ తక్కువ ఉండాలి, స్ట్రైట్ లైన్ అయితే ఆసిలేషన్ ఎస్హెచ్ఎంఏ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ చూసారంటే ఎవ్రీ ఎస్హెచ్ఎం కెన్ బి రిప్రజెంటెడ్ బై మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ డయామీటర్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు మనం ఇది ఒక సర్కిల్ అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? దాని యాంగులర్ వెలాసిటీ ఒమేగా విల్ రిమైన్ కాన్స్టెంట్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఒమేగా విల్ రిమైన్ కాన్స్టెంట్. అలానే యాంగులర్ యాక్సలరేషన్ 0 అయిపోతుంది. యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ కదా, సో యాంగులర్ యాక్సలరేషన్ 0 అవ్వాలి. ఈ పార్టికల్ ఇట్లా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటే దీని ప్రొజెక్షన్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ మీద ఎస్హెచ్ఎం చేస్తుందంట. దీని ప్రొజెక్షన్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈ డయామీటర్ మీద చూద్దాం. ఈ డయామీటర్ ఆఫ్ సర్కిల్ మీద ఎస్హెచ్ఎం చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. జస్ట్ మీరు ఇలా అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ ఒక పెద్ద లైట్ ఉంది, పెద్ద లైట్ యూనిఫామ్గా పడుతుంది. అలానే ఇటువైపు కూడా ఒక పెద్ద లైట్ ఉంది. ఇది ఒక వాల్ లాగా అజ్యూమ్ చేసుకోండి. ఈ డయామీటర్ని ఒక వాల్ లాగా అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు t=0 దగ్గర పార్టికల్ ఇక్కడ ఉంది. దీని షాడో ఈ వాల్ మీద ఎక్కడ పడిద్ది? ఇక్కడ పడిద్ది కదా. కొంచెం టైం తర్వాత పార్టికల్ ఇక్కడ వరకు రొటేట్ అయింది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంది కదా, రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీని షాడో ఎక్కడ పడిద్ది? ఇక్కడ పడిద్ది కదా. కొంచెంసేపు అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది, షాడో ఇక్కడ పడింది. తర్వాత ఇటువైపు వచ్చేసింది. ఇటువైపు ఇప్పుడు ఈ లైట్ వల్ల షాడో ఇక్కడ పడిద్ది. ఇక్కడికి వచ్చింది, షాడో ఇక్కడ పడుతుంది. ఇక్కడికి వచ్చింది, షాడో ఇక్కడ పడుతుంది. ఇక్కడికి షాడో ఇక్కడ, ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు షాడో ఇక్కడికి పడిద్ది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ లైట్ వల్ల షాడో ఇక్కడ పడిద్ది. ఇక్కడికి వచ్చినప్పుడు షాడో ఇక్కడ పడిద్ది. ఇప్పుడు మనం జస్ట్ షాడోని అబ్జర్వ్ చేద్దాం. పార్టికల్ ఇక్కడ నుండి ఇక్కడికి రొటేట్ అయినప్పుడు షాడో అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది, ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది. నెక్స్ట్ పార్టికల్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రొటేట్ అయినప్పుడు షాడో అనేది ఇక్కడ నుండి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ సిమిలర్లీ పార్టికల్ ఇక్కడ నుండి ఈ పాయింట్కి రొటేట్ అయినప్పుడు పార్టికల్ షాడో ఇక్కడ నుండి ఈ పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ ఈ రొటేషన్ జరిగినప్పుడు, ఈ క్వార్టర్లో రొటేషన్ జరిగినప్పుడు షాడో ఇటువైపు వెళ్ళింది. మళ్ళీ సేమ్ మోషన్ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ ఇదే పాత్ ట్రావెల్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి, టు అండ్ ఫ్రో మోషన్ జరుగుతుంది ఇక్కడ. పార్టికల్ టు అండ్ ఫ్రో మోషన్ జరుగుతుంది అట్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఇది ఒక ఆసిలేషన్ కూడా. క్లియర్? ఎస్హెచ్ఎం అవడానికి మనకి రిలేషన్ ఏంటి? ఏ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఏ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x. సో ఆసిలేషన్ అయితే మనం ఇక్కడ చూసాం, టు అండ్ ఫ్రో మూవ్ అవుతుంది. మరి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే మనం దాన్ని ఎస్హెచ్ఎం అంటాం కదా. సో సాటిస్ఫై చేసిద్దో లేదో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం అర్థం చేస్తున్నాం అంటే, ఇది పార్టికల్ ఇనిషియల్గా ఇక్కడ ఉంది t=0 దగ్గర, అండ్ దాని షాడోని మనం దీని మీద అబ్జర్వ్ చేస్తాం. క్లియర్? సో ఇక్కడ దీని షాడో ఎక్కడ పడుద్ది? ఈ పాయింట్ మీద పడుద్ది కదా. ఒక యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో రొటేట్ అవుతుంది అనుకున్నాం, కాన్స్టెంట్ ఉంటుంది ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో. సో సమ్ టైమ్ t=t దగ్గర t సెకండ్స్ తర్వాత పార్టికల్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇప్పుడు దీని షాడో ఏదైతే ఉందో మళ్ళీ ఇంకో పర్పెండిక్యులర్ అదేంటి ఇక్కడ వరకు వచ్చింది అనమాట. అంటే ఇనిషియల్గా షాడో ఇక్కడ ఉంది, ఫైనల్గా ఇక్కడ వరకు వచ్చింది. అంటే షాడో ఈ పాయింట్ని ఓ అనుకున్నామంటే, ఈ పాయింట్ని ఏ అనుకున్నామంటే, ఈ పాయింట్ బి అనుకున్నామంటే, ఓఏ అనేది ఏదైతే ఉందో ఓఏ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద షాడో. ఓఏ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ షాడో, రైట్? దీన్ని నేను ఎక్స్ అని తీసుకుంటున్నాను, ఈ డిస్టెన్స్ని మనం ఎక్స్ అని తీసుకుంటున్నాం. సో ఇది ఎంత యాంగిల్ రొటేట్ అయి ఉంటుంది ఇక్కడ? మనం థీటా అనుకుందాము. కైనమాటిక్స్ ఈక్వేషన్ ప్రకారం థీటా విల్ బి ఈక్వల్స్ టు ω0t ప్లస్
హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఐటీ స్క్వేర్ అని అవుతుంది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఆల్ఫా అనేది 0 ఉంటుంది కాబట్టి సెకండ్ టర్మ్ 0 అయిపోతుంది. సో ఇక్కడ థీటా రొటేటెడ్ ఎంత వచ్చింది, ఒమేగా నాట్ అంటే ఒమేగా అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఒమేగా ఇంటూ టీ. సో యాంగిల్ రొటేటెడ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ. ఈ యాంగిల్ ఒమేగా టీ ఏంటంటే ఈ యాంగిల్ కూడా ఒమేగా 2 అయింది కదా, ఇది కూడా ఒమేగా 2. ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి, ఓఏబి ట్రయాంగిల్ ఓఏబిలో ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ యొక్క రేడియస్ని నేను ఏ అనుకుంటున్నాను. జనరల్గా ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, దీన్ని ఏ అని ఎందుకు తీసుకుంటున్నాం మీకు తర్వాత అర్థమైంది. సర్కిల్ యొక్క రేడియస్ని ఏ అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు నేను సైన్ ఎక్స్ తీసుకుంటాను, సైన్ ఒమేగా టీ తీసుకుంటున్నాను. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ అపాన్ హైపోటెన్యూస్ కదా, ఒమేగా టీకి ఆపోజిట్లో ఉంది మనకి ఎక్స్, హైపోటెన్యూస్ వచ్చేసి ఏ. సో ఇక్కడ మనకి ఎక్స్ ఏమవుతుంది, x will be equals to a sin omega t. క్లియర్. నాకు ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద షాడో కావాలి. ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరుగుతుందో అంత షాడో గురించి, ఎందుకంటే షాడో అనేది మనం ఎస్హెచ్ఎం అనుకుంటున్నాం కదా. వెలాసిటీ ఆఫ్ ద షాడో ఇదేంటి, డిస్ప్లేస్మెంట్ కదా, ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కదా, వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ అపాన్ డిటి. సో ఇది వచ్చేసి ఏ అనేది కాన్స్టెంట్, సైన్ వచ్చేసి సైన్ డిఫరెన్షియేషన్ వచ్చేసి కాస్ ఒమేగా టీ. ఒమేగా టీ కూడా ఇంటీరియర్ ఫంక్షన్, చైన్ రూల్ అప్లై చేస్తే ఒమేగా టీ డిఫరెన్షియేషన్ వచ్చేసి ఒమేగా అయింది. సో వెలాసిటీ వచ్చేసి ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. నెక్స్ట్ యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ ఏంటి, యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివి బై డిటి. సో ఇక్కడ ఏ ఒమేగా అనేది కాన్స్టెంట్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కాబట్టి ఒమేగా కూడా కాన్స్టెంట్, సర్కిల్ రేడియస్ కాన్స్టెంట్ ఏ ఒమేగా. కాస్కి వచ్చేసి మైనస్ సైన్. ఒమేగా టీ కూడా ఒక ఇంటర్నల్ ఫంక్షన్ కదా, ఒమేగా టీ డిఫరెన్షియేషన్ వచ్చేసి ఒమేగా. సో ఇక్కడ డైరెక్ట్ నేను ఒమేగా స్క్వేర్ రాస్తున్నాను, ఇంటూ ఒమేగా వస్తుంది, సో ఒమేగా స్క్వేర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఈ ఏ సైన్ ఒమేగా టీ, ఏ సైన్ ఒమేగా టీ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్. సో హియర్ ఐ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఒమేగా అనేది కాన్స్టెంట్ కదా, సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. మనం ఎస్హెచ్ఎం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎస్హెచ్ఎం అంటేనే ఆసిలేషన్లో యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అయితే దాన్ని మనం ఎస్హెచ్ఎం అంటాం. సో ఇక్కడ షాడో యాక్సిలరేషన్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ ఉంది కాబట్టి ఈ షాడో కూడా ఇక్కడ మనకి ఎస్హెచ్ఎం మోషన్లో ఉంటుంది. క్లియర్. సో ఈ మొత్తం పార్ట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక పార్టికల్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో రొటేట్ అవుతూ ఉంటే దాని షాడో ఒక డయామీటర్ మీద సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎంకి మళ్ళీ మనం ఇందాకటే చేస్తాము, కాకపోతే ఏంటంటే మనం ఏం చేసాము, ఇందాక పార్టికల్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. ఈసారి ఒక ఆర్బిటరీ పొజిషన్ తీసుకుంటాం, అంటే t=0లో ఇక్కడ కాకుండా పార్టికల్ ఇక్కడ ఉందనుకుంటున్నాను. t=0లో పార్టికల్ ఇక్కడ ఉంది. ఈ ఇనీషియల్ యాంగిల్ ఏదైతే ఇది హారిజాంటల్తో చేస్తుందో దీని వాల్యూ ఆల్ఫా అనుకుంటాను. సో ఇనీషియల్గా దీని షాడో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కొంతసేపు అయినాక రొటేట్ అవుతుంది కదా, లెట్ ఈ పార్టికల్ అనేది కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది ఒమేగా. సమ్ t సెకండ్స్ తర్వాత పార్టికల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ సెంటర్తో జాయిన్ చేస్తే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇందా చూసినట్టు ఇది ఒమేగా టీ అవుతుంది. ఇప్పుడు దీని షాడో ఇక్కడ ఉంటుంది. కరెక్ట్. ఇది మన మెయిన్ పొజిషన్ అనమాట. క్లియర్. సో ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఏదైతే ఉందో ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ ఒమేగా టీ అయింది. ఇప్పుడు నేను ఈ యాంగిల్ రావాలంటే మనకి ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ ఒమేగా టీ కదా, సో ఈ యాంగిల్ కూడా ఆల్ఫా ప్లస్ ఒమేగా టీ అవుతుంది. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని పాయింట్ ఓ అనుకుందాం, దీన్ని పాయింట్ బి అనుకుందాం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఓఏబిలో సైన్ ఆల్ఫా ప్లస్ ఒమేగా టీ తీసుకుంటే సైన్ ఆల్ఫా ప్లస్ ఒమేగా టీ విల్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఆపోజిట్ అంటే
OA. Let us take this as x, displacement from the main position, x, divided by circle radius ని మనం a అని తీసుకుంటాం. So divided by its circle radius, which will be equals to a, divided by a. So ఇక్కడ మనం x ని ఏమని రాయొచ్చు, x will be equals to a sin omega t plus alpha. ఈ ఈక్వేషన్ నే మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ SHM అని పిలుస్తాం. x is equals to a sin omega t plus alpha అని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ SHM అంటాం. మీకు అర్థమైందా ఇక్కడ నేను సర్కిల్ రేడియస్ ఏ అని ఎందుకు తీసుకుంటున్నాను? ఎందుకంటే ఇది మన మెయిన్ పొజిషన్ కదా, ఇది మన ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మెయిన్ పొజిషన్కి మధ్య ఉండే డిస్టెన్స్ మన యాంప్లిట్యూడ్ అంటాం కదా. ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మెయిన్ పొజిషన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. సో సింబాలిక్గా నేను దీన్ని ఏ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఒక్కొక్క టర్మ్ డిస్కస్ చేస్తాం. ఇందులో ఎక్స్ ఏంటి? ఎక్స్ ఇస్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్. ఏ ఏంటి? ఏ ఇస్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్. అయితే ఇక్కడ రెండు కొత్త టర్మ్స్ వస్తాయి చూడండి. ఈ సైన్ లోపల ఉండే యాంగిల్ మొత్తాన్ని ఒమేగా టీ ప్లస్ ఆల్ఫాని మనం ఫేస్ అంటాం. ఫేస్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా. ఈ ఆల్ఫా అనేది ఉందో, ఈ ఆల్ఫా అనే దాన్ని నేను ఇనీషియల్ ఫేజ్ అంటాను. అంటే ఇనీషియల్గా ఎంత యాంగిల్ సబ్టెండ్ చేసింది సెంటర్ దగ్గర, ఇనీషియల్ ఫేజ్. క్లియర్? ఆల్ఫా అనేది ఇనీషియల్ ఫేజ్, ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా ఇది టోటల్ సమ్, సైన్ లోపల ఏదైతే ఉందో దాన్ని మనం ఫేస్ ఆఫ్ ఆసిలేషన్ అంటాం. ఓకే ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు వీటన్నిటి కంపారిజన్ అనమాట, ఆ సర్క్యులర్ మోషన్ అండ్ SHMకి కంపారిజన్. మనం రిప్రజెంటేషన్ ఎలా చేసాం? SHM ఒక సర్కిల్ తీసుకుంటే, ఒక బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్తో రొటేట్ అవుతుంటే దాని షాడో డయామీటర్ మీద మనకి SHM చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది ఒమేగాతో, ఇక్కడ SHM, ఇక్కడ దాని షాడో SHM చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా పైకి వెళ్ళిద్ది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ కిందకి వెళ్ళిద్ది, మళ్ళీ పైకి వచ్చింది. SHM అవ్వాలంటే A is directly proportional to -x అవ్వాలి. ఇది కూడా మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు దీని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి దీని SHMకి మధ్య కామన్ టర్మ్స్ ఏమున్నాయి? ఎనాలజీ అంటే దాదాపు కంపారిజన్ అనుకోండి, కంపారిజన్ బిట్వీన్ దిస్ సర్క్యులర్ మోషన్ అండ్ దిస్ SHM. ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసినప్పుడు, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ ద యాంప్లిట్యూడ్. మనది ఇది మెయిన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్. మెయిన్కి ఎక్స్ట్రీమ్కి మధ్యలో ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్. ఈ రేడియస్ మనకి యాంప్లిట్యూడ్ అనమాట. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ఫేస్ ఆఫ్ SHM. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? థీటా. ఫర్ సపోజ్ పార్టికల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెళ్ళింది అనుకుందాం. ఎంత యాంగిల్ రొటేట్ అయింది? ఒమేగా టీ. ఈ ఒమేగా టీనే మనం ఫేస్ అంటున్నాం. ఒకవేళ ఇనిషియల్గా సమ్వేర్ ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఇక్కడ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా వస్తుంది. యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగిల్ రొటేట్ ఎంత అయితే అవుతుందో దాన్నే మనం ఫేస్ అంటున్నాం. యాంగులర్ స్పీడ్, ఒమేగాని మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. SHMలో ఒమేగాని మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఇది ఇప్పుడు ఒమేగాతో రొటేట్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఏం చెప్తామంటే ఈ షాడో ఒమేగా అనే యాంగులర్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతూ ఉంటుంది అంటాం. యాంగులర్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి రిలేషన్ తెలుసు మనకి. ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ 1/టైం పీరియడ్. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t. ఇది చాలా జనరల్గా వాడుతూ ఉంటాం మనం. ఒమేగా విల్ బి ఈక్వల్స్ టు 2π ఆర్ ఒమేగా విల్ బి ఈక్వల్స్ టు 2π/t. సో ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ చేస్తాము. విల్ కంటిన్యూ దిస్ సిరీస్. థ్యాంక్ యూ.